భారతీయ చలనచిత్ర రంగంలో ఇప్పుడు ఎక్కడ చూసినా భారీ బడ్జెట్ చిత్రాలదే హవా. మరి ముఖ్యంగా పురాణ గాథలు, పౌరాణిక నేపథ్యం ఉన్న సినిమాలపైనే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ ఏంటంటే కేవలం డిజిటల్ రైట్స్ ద్వారానే 1000 కోట్ల రూపాయల మార్కును అందుకోవాలని చూస్తున్న ముగ్గురు దిగ్గజ దర్శకుల పంతం. రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ మొదటి భాగం ఈ ఏడాది నవంబర్ 8న దీపావళి కానుగ్గా రానుంది. సుమారు 4000 కోట్ల భారీ బడ్జెట్తో నమిత్ మల్హోత్రా ఈ విజువల్ వండర్ను నిర్మిస్తున్నారు. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ 700 కోట్లు ఆఫర్ చేసినా నిర్మాత మాత్రం ఒక్కో భాగానికి 1000 కోట్లు కావాలని పట్టుబడుతున్నారు. అయితే ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో దీనికంటే ఏఐ ఫ్యాన్ మేడ్ వీడియోలే బాగున్నాయనే కామెంట్స్ రావడంతో మేకర్స్ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నారు. ఇక దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న అడ్వెంచర్ డ్రామా వారణాసి. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్ర ఓటీటీ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ ఇప్పటికే 700 కోట్లు ఆఫర్ చేసినట్లు వినికిడి. కానీ సినిమా మేకింగ్ వ్యయం 1300 కోట్లు దాటుతుండటంతో 1000 కోట్ల డీల్ కుదిరితేనే సైన్ చేయాలని రాజమౌళి టీం భావిస్తోంది. వచ్చే ఏడాది ఉగాది కానుగ్గా ఏప్రిల్ 7న ఈ చిత్రం బాక్సాఫీస్పై దండయాత్ర చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై ఉన్న అంచనాలు చూస్తుంటే 1000 కోట్లనేది పెద్ద లెక్క కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 AD సృష్టించిన సంచలనం మనందరికీ విదితమే. ఇప్పుడు దానికి సీక్వెల్గా వస్తున్న కల్కి 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ లేని సీన్లను చిత్రీకరిస్తూ నాగశ్విన్ పక్కా ప్లానింగ్తో వెళ్తున్నారు. కల్కి మొదటి భాగం సాధించిన ఘన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని సెకండ్ పార్ట్ని కూడా భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. అందువల్లే నాగశ్విన్ సైతం తన కల్కి 2 ఓటీటీ రైట్స్ను 1000 కోట్లు చెబుతున్నారని టముకు సాగుతోంది. దీన్ని బట్టే నాగశ్విన్కు తన ప్రాజెక్టుపై ఎంతటి నమ్మకం ఉందో అర్థమవుతోందని పరిశీలకులు అంటున్నారు. ఈ చిత్రం 2027 చివరిలో లేదా 2028 జనవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ 3 సినిమాల్లోనూ పురాణాల స్పర్శ ఉండడం విశేషం. రామాయణ పక్కా పౌరాణికం కాగా వారణాసి ఆధునిక అడ్వెంచర్, కల్కి 2 సైన్స్ ఫిక్షన్ మిళితమైన పురాణ కథ. రామాయణ విజువల్స్ పై కొంచెం పెదవి విరుపులు ఉన్నా కల్కి 2 పై భారీ అంచనాలు ఉన్నా అందరి దృష్టి మాత్రం రాజమౌళి వారణాసిపైనే ఉంది. బాక్సాఫీస్ను షేక్ చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా సత్తాను మరోసారి చాటే సత్తా కేవలం రాజమౌళి చిత్రానికే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మున్ముందు ఈ ఓటీటీ యుద్ధం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.